ఫ్రెండ్స్ ఈ వీక్ వచ్చేసి నేను తమ్ముడితో చేస్తున్నాను ఇంటర్వ్యూ. చూద్దాము అసలు తమ్ముడు గురించి ఎంతవరకు చెప్తారు ఏంటి అనేది. హాయ్ తమ్ముడు. హాయ్ అక్క, ఎలా చెప్ ఉన్నారు? బాగున్నాను తమ్ముడు. చెప్పండి మీ ఛానల్ గురించి, మీ గురించి చెప్పండి ఫస్ట్. నా పేరు సాయి కుమార్. నా ఛానల్ సాయి కుమార్ ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరికి సపోర్ట్ చేస్తూ ఉండగా అందరూ అన్నారు, ఛానల్ లేనోళ్ళకి ఇంత రుబాబు ఎందుకు అని చెప్పి కొంతమంది కామెంట్ చేయడం వల్ల నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఊకే అంటాడు కదా సుధాకర్ సార్ 3 ఛానల్ అని. కొంచెం నాకు కోపం ఎక్కువ. దానివల్ల మిగతా 3 డిలీట్ చేసి ఇది ఒక్కదాన్ని ఇట్లా ఆపిన అన్నట్టు. ఇది ఎప్పుడు డిలీట్ చేస్తారు తమ్ముడు? ఇది ఎప్పుడు చేద్దాం అనేది నా చేతుల్లో ఏం లేదు. అందుకే సుధాకర్ సార్ అంటారు ఎక్కడైనా 3 ఛానల్ మూని అనేది అదే కారణం. ఎవరికి తెలియకపోయినా ఇది ఇనుర్రి, మళ్ళీ అడగకూర్రి మూడేంటి అని. ఇదే. ఓకే తమ్ముడు, ఇప్పుడు 3 ఛానళ్ళు 2 డిలీట్ చేశారు కదా, ఇది ఉంది. ఇది మీకు అసలు యూట్యూబ్ లోకి ఎవరో అన్నారని చెప్పి వచ్చారు, కానీ ఇప్పుడు యూట్యూబ్ లో మీకు ఫ్యామిలీ అనేది ఎట్లా ఏర్పడింది తమ్ముడు? ఫ్యామిలీ అనేది ఎట్లా అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఒక లైవ్ లో విజయ్ అక్క మీరే కలిశారు. ఓ నైట్ లైవ్ లో కలిశారు. ఆ రోజు సాయి గారు విజయ్ గారు అని మాట్లాడుకోగా ఉండంగా 2 రోజులకు మనం క్లోజ్నెస్ అయిపోయింది. అక్క తమ్ముడు అనే బాండ్లోకి వచ్చాము. అప్పటి నుంచి తర్వాత అంకి వీళ్ళందరూ పరిచయం అయిపోయారు. అప్పుడు సుధాకర్ అన్నకు ఛానల్ లేదు, నా లెక్కనే సపోర్టింగ్ అన్నట్టు. అలా మంచిగా మాట్లాడుకోవడం వల్ల నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, అట్లా మన బాండింగ్ ఏర్పడింది. నేను ఎంత కోపంగా ఉన్నా మీరు అర్థం చేసుకొని తమ్ముడు అంతే, తర్వాత కూల్ అవుతాడు అని చెప్పి మీరైనా సుధాకర్ అన్న అయినా అంకీ సిస్టర్ అయినా అందరికి చెప్తూ వచ్చారు. అది నచ్చుతుంది. ఇప్పటికైనా అన్న అంటాడు చిచ్చుబుడితో పోల్చాడు. అది అందరూ అనుకోవచ్చు ఏంటి అలా పోల్చాడని. అది నాకు ఒక సంతోషాన్ని, చీకట్లో వెలుగునిచ్చేదాంతో పోల్చడంతో నాకు కొంచెం అది హ్యాపీ. నేను ఆ ఉద్దేశంతో కాదు చిచ్చుబుడ్డి అంది. నీ కోపం వస్తే ఒక 5 నిమిషాలే ఉంటది. 5 నిమిషాల తర్వాత నువ్వు అన్ని మర్చిపోతావు. అందుకని నేను చిచ్చుబుడ్డి అని పెట్టాను. చీకట్లో 5 నిమిషాలు వెళ్తున్నిచ్చి మళ్ళీ అలా చీకటి మహిమానికి మరిపిస్తుంది కదా లైవ్. అది చీకట్లో ఉన్నంత సేపు చీకట్లో ఉన్న 5 నిమిషాలు అలా ముఖాలకు వెలిగిచ్చిపోతుంది కదా, నేను కూడా అంతే అని చెప్పి. ఓకే తమ్ముడు, ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి కదా, ఎలాంటి వీడియోస్ పెడుతున్నావు తమ్ముడు నీ ఛానల్లో? అన్ని అంటే ఎక్కువ వాట్సాప్ షెడ్యూల్లో ఉంటాయి. అప్పుడప్పుడు కుకింగ్, అది కూడా మీరు పెట్టు తమ్ముడు అంటే కుకింగ్, డ్యూటీకి వెళ్ళేటి పెడుతున్నాను అన్నట్టు. అసలు మీరు ఏం చేస్తా ఉంటారు? మీరు అసలు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పగలుగుతారా? హలో, ఏం జాబ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు సుధాకర్ గారు. ఎక్కడ ఉంటారు, ఏం జాబ్? నేను దుబాయ్ లో ఉంటాను. ఈవెంట్ సెక్షన్ లో చేస్తాను. చెప్పాను కదా అన్న మీకు, ఈవెంట్ సెక్షన్ చార్జా. మిగిలిన వాళ్ళకి తెలియాలి కదా తమ్ముడు. నాకు తెలిసింది వేరు, మీ గురించి బయట వాళ్ళకి తెలియాల్సింది వేరు కదా. దుబాయ్ లో ఉంటాను. ఈవెంట్ సెక్షన్ లో క్లీనింగ్ సెక్షన్ లో వర్క్ చేస్తాను. ఓకే తమ్ముడు, ఇప్పుడు యూట్యూబ్ కి వచ్చినాక నీకు ఎలాంటి నిక్ నేమ్స్ అన్నావు, ఏమన్నా వచ్చినాయా తమ్ముడు? నిక్ అంటే కోపం ఒకటి. ఇక దాన్ని మించిన బాగా బ్రాండ్ అయిపోయిందంటే ప్రియా పచ్చడి లెక్కల పప్పు మ్యాంగో పికిల్ అనేది బాగా రెడ్ అయిపోయింది. ఇంకా అది ఎందుకు వచ్చిందంటే ఇండియాలో ఉన్నప్పుడు మీ లైవ్ కైనా అంకి సిస్టర్ లైవ్ కైనా వచ్చినప్పుడు తిన్నావా అంటే తిన్నాను పప్పు మ్యాంగో పచ్చడి అనే వరకు దాన్ని ఈ సుధాకర్ గారు ఈ అంకివం టిప్స్ ఇది బాగా స్ప్రెడ్ చేశారు. ఎవరు కాదు, వీళ్ళిద్దరు చేశారు. అప్పట్లో నేను ఊకే ఇది చెప్తే అంకీ సిస్టర్ సుధాకర్ సార్ ఎడ్డిస్తే మా అక్క మా తమ్ముడి ఇంట్లో చికెన్ అని చెప్పి అన్ని లైవ్ లో చెప్పుకొచ్చేది. అది ఇంకా బాగా మర్చిపోలేను. ఆ రోజులు రావు. చికెన్ కర్రీ, చికెన్ మటన్ చేస్తే ప్రతి లైవ్ కి వెళ్ళి చెప్పొచ్చాను ఇవాళ పప్పు కాదు చికెన్ అని. ఓకే తమ్ముడు, యూట్యూబ్ లో ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఉన్నాం కదా, 2 ఇయర్స్ నుంచి మీరు ఎలాంటి ఏమన్నా ఫేస్ చేశారా? ఇప్పుడు మన ఇద్దరి మధ్య చాలా మంది తగు పెట్టాలని చూశారు కదా, ఇప్పుడు ఇలాంటి వాటికి మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి వాటికంటే వచ్చారు కొంతమంది, పేర్లు ఎందుకు కానీ మీకు కూడా చిచ్చు పెడదామని వచ్చారు మన ముగ్గురు మధ్యలో, కానీ అది కలవలేదు, వేడిపోయారు. ఇప్పటికి కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు పాపం, నానా రకాలుగా ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు వీళ్ళ మధ్యలో ఏం పెట్టినా అది కలవదు అనేది. వాళ్ళు కూడా తెలుసుకుంటే వాళ్ళ ఫస్ట్ లెక్కలే మంచిగా వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు మనకు పెద్ద శత్రువులు అయిపోతారు. ఇంకొకటి, ఇప్పుడు వైటీలో నేను నేర్చుకుంది ఏంటంటే మంచిగా ఉండడము,
కరెక్ట్ కాదు. ఎవరిని నమ్మి వీళ్ళు మన అని చెప్పి మన సపోర్ట్‌కి పోతే వాళ్ళు ఏదో చెడ్డగా ఊహించుకుంటారు. ఇతనొచ్చి నా లైవ్‌లో సపోర్ట్ చేస్తుండు ఎందుకు అని. కానీ మీ దగ్గరికెళ్ళి మాకు అచ్చేది లేదు, పోయేది లేదు. మేము దూరం ఉన్నాం. అదర్ కంట్రీ. ఓ 10 మెసేజ్‌లు చేస్తే నీకు వాచ్ టైమ్ వత్తది. ఇండియాలో ఇద్దరు చేసేది నేను ఒక్కడిని చేత్తే వత్తది. ఆ ఉద్దేశంతోని వత్తాం. కానీ కొంతమంది అంటున్నారు కొత్త వాళ్ళొచ్చారని చెప్పి పాత వాళ్ళని వదిలేస్తుండు. అది సమ్ ఎక్స్‌ట్రా మస్తు మాటలొస్తున్నాయి. కానీ అవన్నీ ఫేకు. ఎవరొచ్చినా ఎవరిది వాళ్ళకే ఉంటది. గోల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. ఒకటి ఆ అక్కడ విషయం. ఉండేది ఏంటంటే అర్థం చేసుకునే దాంట్లో కూడా జనాలకి అర్థం అవ్వాలి. ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే లైవ్లు చేస్తున్నారు కాబట్టి మన కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నాం. పాత వాళ్ళు మోని అయిన వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ మనకు కనిపించట్లేదు. అప్పుడు ఎప్పుడన్నా కనిపించినప్పుడు బాగున్నారా అంటే బాగున్నా అంటే ఎట్లా కనిపిస్తారు? అట్లా మన కొత్త వాళ్ళకి ఈ రోజుకి ఆ రోజుకి మనం కొత్త వాళ్ళు హెల్ప్ చేయాలని కాన్సెప్ట్ బ్రో. ఈ విషయంలో మట్టికి నేను నీకు యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నీ సపోర్ట్గా ఉంటాను. ఎందుకంటే మనం కొత్త వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం మొదటి నుంచి. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి చెబితేనే మంచిది. తెలిసిన వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా తెలివితేటలు ఎక్కువైన తర్వాత మనకే ఎదురు చెబుతూ ఉంటారు వాళ్ళు. ఇంకొకటేందంటే కొంతమంది నన్ను క్వెషన్ జేశారు. ఎందుకు వాళ్ళకి సపోర్ట్ జేస్తున్నావు? వాళ్ళకేముందని. ఒకప్పుడు వన్ స్టాంప్ స్టేజ్‌లో మీకు గూడా ఏం తెలవది. మీకు మేమచ్చి సపోర్ట్ జేయలే. మా సపోర్ట్ మీకు లేదా? మీరు ఉట్టిగానే మోని అయిపోయారా? కాలే గదా! ఇప్పుడు వాళ్ళకి దెలవది. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. అందుకని అందుకని జెప్పి మేము ఆళ్ళకి సపోర్ట్ జేయడం జరుగుతుంది. నీకు సపోర్ట్ జేత్తే నీకు మోని అయిపోయింది. ఇప్పుడు నీకు సాలరీ తీసుకున్నానికి కావచ్చు, నువ్వు బిజీ గావచ్చు, పెద్ద యూట్యూబర్ గావచ్చు మీరంతా. కానీ వాళ్ళని గూడా ఒక స్టేజ్‌కి తీసుకురావడం కోసం మేము ఆళ్ళకి సపోర్ట్ జేయడం అంతే. కానీ ఇక్కడ ఒక అట్లాంటి విషయం చెబుదాం అనుకున్నాను. నేనైతే గనక ఎక్కువ మోనిటైజేషన్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేసే కాడికి మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక లైవ్ పెడితే మనకి సపోర్ట్ చేసే కాడికి ఆల్మోస్ట్ మోనిటైజేషన్ అయింది. కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి 1 మినిట్ వాచ్ టైమ్ ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళా మనకి ఎంతమంది అయినా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం లైవ్‌లు చేస్తుంది ఎందుకు? తెలియని వాళ్ళకి తెలిసి చెప్పడానికే కదా! మన లైవ్ వల్ల ఏంటి తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది గానీ దానివల్ల వాచ్ టైమ్ ఏం రాదు గదా! అది మెయిన్. ఇంకొకటి నేను ఇంకొకటేంది చెప్పేదంటే ఓపెన్‌గా ఛాలెంజ్ ఇది. నేను సపోర్ట్ కొంతమందికి చేసినా, మీరు నిజాయితీగా నాకు సపోర్ట్ చేస్తున్నా అన్న వాళ్ళు ఎంతమందో చెప్పర్రి. నేను తక్కువ ఒక రోజు, 2 రోజులు సపోర్ట్ చేసినా కొత్త వాళ్ళొచ్చి నా లైవ్ ఎండ్ వరకు ఉంటుర్రు. ఇదొకటి నిజమక్క. ఇప్పుడు నన్ను ఎవరెవరు అన్నారో వాళ్ళెవ్వరు నాకు సపోర్టింగ్‌కి వస్తలేరు. ఒకప్పుడు వాళ్ళకు గంటలు, 2 గంటలు, 6 గంటల లైవ్‌లు, 5 గంటల లైవ్‌లైనా ఉన్నా ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడికొచ్చినాక గూడా ఉన్నా మోనిగాన వాళ్ళకి. ఇప్పుడు నాకెవరైనా సపోర్ట్ చేస్తుర్రా? చేస్తలేరు. అట్లా అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతలేను గదా! నాకెందుకు చేత్తలేరని. మీకు నచ్చిన లైవ్‌లో ఒక పర్సన్ ఉంది. ఆ పర్సన్‌కి ఎంతో సపోర్ట్ చేశా. కానీ నా లైవ్‌లోకి రాదు. వేరే లైవ్‌లోకెళ్తారు. ఎప్పుడో ఒక రోజు నా లైవ్‌లోకొచ్చి ఏదో ఒక మెసేజ్ పెడతారు. నన్ను అట్టి చేసినట్టు నేనేం మాట అంటే నన్ను లైవ్‌కెళ్తే ఇలా అన్నారనే పర్సన్ గూడా ఉన్నారు. అలాంటోళ్ళని నేను పట్టించుకోను. అలాంటోళ్ళు వాళ్ళ జాల వాళ్ళున్నట్టు కదా! మళ్ళీ నన్ను పాయింట్ ఔట్ చేయొద్దు. సాయి ఆ లైవ్‌కెళ్తుండు. సాయి వాళ్ళతో మాట్లాడుతుండు. నా మెసేజ్ స్కిప్ చేస్తుండు అని కొన్ని మాటలు ఇన్నాను. అవన్నీ బంద్ చేసుకుంటే ఆళ్ళకి మంచిది. ఇప్పుడు నీకు ఎంత జూషినా నీకు సాలరీ వత్తది. నువ్వు నాకు రూపాయి తీసుకొచ్చి ఇయ్యవు గదా! నీకు చేసేదెందుకు? నీకెందుకు సపోర్ట్ చేయాలి? అట్లైనా నీకు సపోర్ట్ చేసిన. ఇప్పుడు కొత్త వాళ్ళకి చేస్తే యూజ్ అయితది. ఇప్పుడు కొత్త రూల్స్ వస్తున్నాయి అంటుర్రు. అప్పటికి వాళ్ళు భయపడుతుర్రు. చాలా మంది భయపడుతుర్రు. నిజం చెప్పాలంటే కొంతమందికి కెమెరాపై యాప్‌లో లైవ్ చేస్తుర్రు కొంతమంది. వాళ్ళకి తెలవదు ఎలా చేయాలని. చెప్పేవాళ్ళు గూడా చెప్తుర్రు, వదిలేస్తుర్రట. ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్ చెప్పడం లేదు. నేను కొంతమందికి చెప్పాను. ఎస్పెషల్‌గా కొంతమందికి చెప్పి అది ఎట్లా చేయనో నా నోట చెప్పినా అర్థం కాకపోతే మీ వీడియోలో ఆళ్ళకు స్ట్రీమ్ ల్యాబ్ 19దో వీడియో చేయండి. కొత్తగా యూట్యూబ్ క్రోమ్ లైవ్ కోసం అప్‌డేట్ కోసం అక్క లైవ్‌లో లాస్ట్ నుంచి 4గో వీడియో ఇప్పుడు. మొన్నటి వరకు 3 ఇప్పుడు మొన్నటిదా 4. 3 నిన్న పెట్టాను. ఇవన్నీ గూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పటికి నన్ను ఎనక తవ్వడాలు, గోతులు తవ్వుతున్నారు తప్ప ఏమీ లేదు. కానీ ఇదొక్క విషయం నేను చెబుతాను. ఇక్కడ గోతులు తవ్వటం ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకొని, వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడే టైంలో మీరు ఆ టైంలో ఇంకో పావుగంట లైవ్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుంది గదా! ఆ ఒకరి విషయం గురించి అలాగే ఉంటది చెడుగా గదా! మాట్లాడటం, నే- చెడుగా రాళ్ళు వేయటం వల్ల మీకేమీ రాదు. ప్లీజ్ ఇది దయచేసి నేను చెప్తున్నాను చాలా వరకు. ఇంకోటేందంటే 100% కెమెరాపై లైవ్ అనేది చెయ్యకండి. ఎవరైనా సరే కెమెరాపై చేయకండి. స్ట్రీమ్ ల్యాబ్ చేయండి. లేదంటే క్రోమ్ నుంచి డైరెక్ట్ లైవ్ చేయండి. తమ్ముడు ఇంకోటి ఇక్కడ లైవ్ విషయం వచ్చింది కదా! ఆడవాళ్ళకి మీరేమన్నా చెబుతారా? ఫేస్ లైవ్‌లు చేసే వాళ్ళకి?
నన్ను అడిగితే ఫేస్ లైవ్ చేస్తే 100% వస్తది. సైలెంట్ లైవ్ చేస్తే తక్కువ వస్తది. సైలెంట్ లైవ్ చేస్తే తక్కువ వస్తది ఒప్పుకుంటా. వాయిస్ లైవ్‌తోని కూడా ఫస్ట్ టైమ్ చేసుకున్న వాళ్ళున్నారు. లైవ్‌లు చేయకుండా మోనీ చేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారక్క మనకు. అది కాకుండా మీకు అంతగానం ఫేస్ లైవ్ చేయమని కొంతమంది చెప్తూ ఉంటారు వాచ్ టైమ్ ఎక్కువ వస్తదని. దానికి బదులు కెమెరా ఆన్ చేసి వెనక ఒక బొమ్మో ఏదో పెట్టి చేయండి. ఎందుకంటే మన చేతికున్న అన్నేళ్ళు సమానం లేవు. ప్రతి ఒక్క చూసేవాని చూపు కట్టు ఉండదు. ప్రతి ఒక్కని కామెంట్ మంచిగుండదు. దానివల్ల మీరు అప్ట్ అవ్వడాలు, మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడాలు తప్ప ఫేస్ లైవ్ వల్ల మీకు యూజ్ ఏం లేదు. వాయిస్ లైవ్‌తోని కూడా వాచ్ టైమ్ చేసుకోవచ్చు. వితౌట్ లైవ్‌లతోని మోనీ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వైటీలో. ఉన్నారు. ఎందుకంటే ఫేస్ లైవ్‌ల వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. మగవాళ్ళందరూ మంచి వాళ్ళు ఉండరు, చెడవాళ్ళు ఉండరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే విజయ అక్క ఉంది. ఫేస్ లైవ్‌లు ఎక్కువ చేయలేదు. తక్కువ చేసి వాయిస్ లైవ్‌లు ఎక్కువ ఫేస్ లైవ్ ఆన్ చేసి వెనక వాళ్ళ రాబిట్స్, సంసం చూపెట్టుకుంటా చేసింది. కొన్ని ఫేస్ లైవ్‌లు చేశారు. అట్లా మీరు చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఉన్నారు మిడ్ నైట్‌లో లైవ్ పెడుతుర్రు. అప్పుడు మీరు ఫేస్ లైవ్ చేస్తే తర్వాత ఎవడో ఏదో అనడాలు, మీరు బాధపడడాలు, నన్ను వాడన్నాడు, నేను లైవ్ క్లోజ్ చేస్తా, ఛానెల్ క్లోజ్ చేస్తా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొకటి ఫ్రెండ్స్ మీరందరూ ఫీల్ అయినా వీడేంటి ఇలా మాట్లాడినా కాదు. మీరు 4 రోజులు మంచిగా మాట్లాడి వాడు ఒక్కరోజు ఏమో అన్నారని చెప్పి వాడిని చెడ్డ చేయడం కన్నా మీరు ఎప్పుడు మీదెంతలో ఉండాలో అంతలోనే ఉన్నారనుకోండి బాగుంటది. వాడుతో 4 రోజులు క్లోజ్‌గా మాట్లాడతారు. ఏదో సమ్ అయినప్పుడు వాడు పలానా చెడ్డ అని మీరు ముద్ర వేయడం కన్నా ముందు నుంచి మీరు జాగ్రత్తగా ఉండి మీకు కావాల్సింది లైవ్, వాచ్ టైమ్ అంతలోనే ఉండండి. మీరు మాట్లాడతారు, చేస్తారు. ఏదో మైనస్ అయినప్పుడు వాడిని బ్యాడ్ చేసి బాధపడడం కన్నా ముందు నుంచి జాగ్రత్తగా ఉన్నారనుకోరి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఎవరైనా సరే లైవ్‌లోకి వచ్చినప్పుడు బ్రదరు, సిస్టర్ అనేది పలకరిస్తే గనక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. చాలా మంది గారు ఇట్లాంటి ఫేస్ చేయటం వల్ల చాలా వరకు ఎందుకంటే ఫ్యామిలీస్‌లో కూడా దూరాలనేది ఏర్పడుతున్నాయి. అన్న బ్రదర్, సిస్టర్ అనకపోయినా రెస్పెక్ట్ గారు కూడా అయిపోద్ది. కొంతమంది లైవ్‌లో చూస్తున్నాము ఉంటది. బాగా మాట్లాడతారు. అయ్యా! అలా ఫ్రెండ్‌షిప్ కావచ్చు. అంత బాండ్ ఉండొచ్చు. కానీ అదే నేను కొంతమందిని చూశాను. అంత బాండింగ్‌లో ఉండి తర్వాత బాధపడి మన దగ్గరకొచ్చి చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు. ఇట్లా అంటుర్రు, నా లైవ్‌లో అలా చేస్తుర్రు, నేను లైవ్‌లో ఆఫ్ చేస్తా అని. ఆ స్థితి తెచ్చుకోకుర్రి. ఎట్లా ఉండాలో అంత ఉంటే అయిపోద్ది. ఎగ్జాంపుల్ మన చెప్పుల ధరలు పెరిగినాయని చెప్పి మెడలేసుకొని తిరగలేం. కాళ్ళకేసుకునే వాటి అందం. ఎంత క్లోజ్ అన్నా గాని ఫ్యామిలీ ఫస్ట్ తర్వాత ఈ పర్సన్. అవును. ఫస్ట్ ఎవరైనా సరే జాబ్ చేసేవాళ్ళు జాబ్‌కే ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు మన ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీకే ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతే బయట వీడియోస్ గాని టైం అనేది మెయింటెనెన్స్ చేయాలి. నైట్ టైమ్ లైవ్ పెట్టడం వల్ల ఎప్పుడైనా సరదాగా పెట్టొచ్చు. వారానికి ఒకటో, నెలకొకటో నైట్ టైమ్ ఫ్రెండ్స్ కలవటానికి. డైలీ నైట్ లైవ్‌ల వల్ల హెల్త్ కూడా పాడు చేసుకుంటారు. ఇందులో ఇంకోటి కూడా ఉంది మీరు అర్థం చేసుకునే దాంట్లో. కొంతమందికి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళు ఏందంటే కొంచెం వాళ్ళ హస్బెండ్ గాని ఎవరైనా పక్కనుండి ధైర్యం కోసం కూర్చొని నైట్ టైమ్ వాళ్ళకి డేటా లేకో లేకపోతే వచ్చినప్పుడు అట్లా చూసుకునే వాళ్ళు ఉంటారు. అందరికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉంటాయి. అంటే చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా చేసుకోండి అమ్మా. ఎవరితో కూడా అంత క్లోజ్‌గా అనేది వద్దనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఈ వైటీలో ఎట్లుంటదంటే బాగున్నన్ని రోజులు బానే ఉంటుందమ్మా. ఏదైనా తేడా వచ్చినా చాలా మాటలు వస్తున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవటం ఇయన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా వెళ్ళండి అనేది చెబుతున్నారు. ఓకే తమ్ముడు. కొత్తగా పెట్టే వాళ్ళకి ఛానల్ పెట్టే వాళ్ళకి ఏమన్నా చెప్తారా మీరు? నిందలనేది వస్తుంది అన్న. మంచి చేసే వాళ్ళకి అదే గాని నిందలు రాకపోయినా ఎవడు ఎక్కువ వాళ్ళ లైవ్‌లో ఉంటారో వాళ్ళ మీద నిందలిద్దామని చూస్తారు. ఇప్పుడున్న సిట్యుయేషన్ వాళ్ళు పలానోడు ఉంటుండు వాని మీద ఏసేద్దాం. ఫేక్ ఐడీ తీసుకొచ్చి చేసినా ఎక్కువ లైవ్‌లో ఉంటుండంటే పలానా వ్యక్తే ఉంటుండు వాడేస్తారని. అట్లా నన్ను కూడా కొంతమంది అన్నారు. ఇంకొకటి చెప్పాల్సిందేంటంటే మీ అందరికి నేను చెప్పేది ఒకటే. నాది ఒకటే ఐడీ సాయి కుమార్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఆ ఐడీ తప్ప వేరే ఐడీలు నేను రన్ చేయలేను, చేయదలుచుకోలేను. అది ఒక్కటే ఐడీ నుంచి నేనొత్తా. అది ఎవరైనా గాని ఏ లైవ్‌కైనా గాని వేరే ఐడీల నుంచి యూజ్ చేయలే. ఇది కూడా తెలుసుకోవాలి. కొంతమంది నన్ను అడిగారు. రీసెంట్‌లీ మోని అయిన ఒక ఆమె కూడా అన్నది. ఆ ఐడీ నీదేనా అని. నాకంత ఓపిక లేదు. ఒక ఐడీ కాక ఇంకో ఐడీ నుంచి వచ్చేదందుకు. ఒకటే ఐడీ నుంచి వస్తా. యాక్చువల్‌గా మా ఇంట్లో కూడా సాయి బ్రో ఇప్పుడు విజయ ఛానల్ ఒకటి, నా ఛానల్ ఒకటి. మే హెల్ప్ యూ సుధాకర్ అట్లాగే ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్. మూడోది వచ్చేసి లోకి రాఖీ అని ఒకటి ఉంటది. నాలుగోది వచ్చేసి మాకు విజయ కన్నిదార. మా దగ్గర ఉన్నది గేమర్ లోకి రాఖీ. గేమర్ లోకి రాఖీ 4 తప్ప మాకు అసలు ఎటువంటి లేవు. ఎప్పుడన్నా వెళ్తే గనక నా పర్సనల్ ఐడి ఇంకోటి ఉంది శౌరి విజయరాణి దాని నుంచి వెళ్తా. అది కూడా నా ఛానల్ లోగోనే ఉంటది. కానీ మీరు ఎవరైనా సరే ఒక విషయం నేను చెబుతున్నాను. ఈ లైవ్ ఇప్పుడు ఐడీస్ వచ్చినాయి కదా. మీరు ఐడీస్ వచ్చినాయి ఎప్పుడైనా సరే పేరు గాని ఫోటో గాని పెట్టుకొని రండి. అప్పుడు ఏంటంటే మన మధ్య ప్రాబ్లమ్స్ అనేది రాదు. ఏదేదో పెడతారు. ఒకరి ఫోటో అయితే ఇంకొకరి ఫోటో పెడతారు. బాయ్స్ ఫోటోకి గర్ల్స్ ఫోటో పెట్టేసుకుని వస్తారు. అది కరెక్ట్ కాదు కదా. అదే.
మీకు అంతగానో ధైర్యం ఉంటే మీరు ఎదుర్కొనే స్తోమత ఉంటే ఆడోళ్ళ మీద కాకుండా మొగోళ్ళతో మీదకి రారి. మీరు మొగోళ్ళు అయితే డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. ఫేక్ ఐడీలతో వచ్చి ఉన్నోళ్ళ మీద నిందలేయడం అది కరెక్ట్ కాదు. అది ఎవరైనా అది ఓకే. మీరు నమ్మి నిజం అనుకోని 10 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళని నమ్మకుండా ఒక్కరోజు వచ్చి వీడు పలానా అన్నప్పుడు నమ్మిరనుకోర్రి, 10 నిమిషాలలో నమ్మిరనుకోర్రి అది కరెక్ట్ కాదు అది. ఓకే తమ్ముడు, ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి ఏమన్నా చెబుదాం అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఈ వీక్ లో కూడా కొంతమంది ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, కొత్త ఛానల్స్ ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా వాళ్ళకి? కొత్త వాళ్ళకి ఏముంది, ఏం లేదు. సబ్స్టిట్యూట్ సబ్ చేసుకోకండి జెన్యూన్ సబ్స్ కోసం. ఎందుకంటే మీరు ఛానల్ సెర్చ్ చేసుకొని వెళ్ళి లెటర్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూసినాక లెటర్ ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడే నేను ఇచ్చిన వాళ్ళు ఇస్తలేరు అని చెప్పకండి. ఒక్కొక్కరు సబ్ టు సబ్ వల్ల పోతున్నాయని 1 డే తర్వాత ఇస్తారు. మీరు కొంచెం వెయిట్ చేయండి. వాళ్ళు ఇస్తలేరు అని చెప్పి సబ్కన అన్సబ్ చేయకండి. కొంచెం వెయిట్ చేసి సబ్ చేయండి. ఇంకొకటి వాచ్ టైము ఎలా రావాలి అంటే కొంతమంది అంటున్నారు అట్లా ఏంటి లైవ్లు చేస్తేనే వస్తుంది, ఫేస్ లైవ్లతోనే వస్తుంది. అది తప్పు ముచ్చట. మీరు వీడియోస్ పెట్టి వేరే ఐడి నుంచి రన్ చేసుకున్న వస్తుంది. ఇప్పుడు ఫేస్ లైవ్ కన్నా వాయిస్ లైవ్ తో కూడా వాచ్ టైం వస్తుంది. అవును, సైలెంట్ లైవ్ అంటే పెట్టకూడదు. సైలెంట్ లైవ్ లో ప్రాబ్లం అవుతుంది. రాదు, ప్రాబ్లం అయితే వాచ్ టైం రాదు. వాయిస్ లైవ్ తో కూడా వాచ్ టైం మంచిగానే వస్తుంది. ప్లస్ సబ్ టు సబ్లు అది అన్నట్టు. సుధాకర్ గారు ఏమన్నా అడుగుతారా? యాక్చువల్ గా మేము అడుగుదాం అనుకున్న క్వశ్చన్లు కొంతమంది అడిగేశారు ఆల్రెడీ. నువ్వే చెప్పేశావు సాయిబ్రు. ఇంకోసారి అడుగుతాము. మా నోటితో అడిగితే మాకు కూడా తృప్తిగా ఉంటది కదా. మీకు పప్పు మ్యాంగో పికిల్ అని ఎందుకు వచ్చింది? చెప్పే కదా, నేను ఎక్కువ ఇండియాలో ఉన్నప్పుడు తిన్నామంటే తిన్నా. నాకు పప్పు అంటే పిచ్చి. పప్పు, పులిహోర, కలాకాండ్ స్వీట్ ఇవి మూడుని మించి నాకు ఏది ఇష్టం ఉండదు. అట్లా వీళ్ళు లైవ్లు చేయంగా ఏం తిన్నావంటే పప్పు మ్యాంగో అంటే అది తిన్న పేరును అది కూడా నువ్వు మీ చెల్లిని అది కూడా చెప్పండి కదా. సుధాకర్ కూడా అడగమంటే నేను అడుగుతున్నాను. ఇది చేసింది మాత్రం మీరు ఇద్దరే. యాక్చువల్ గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ ఛానల్ ఇప్పుడు 2 ఛానల్స్ డిలీట్ అయినాయి. ఎందుకు చేస్తారు? మీకు ఆ ఛానల్ డిలీట్ అనేది ఎందుకు వస్తుంది? అట్లా ఎందుకు చేస్తారు? ఇది ఎవరు అడగమన్నారు క్వశ్చన్? అది కూడా అంకి నేను ఇద్దరం అనుకున్నాము. చెయ్యని తప్పు మన మీద వేసారు అనుకోర్రి, దాన్ని రిజూవ్ చేసిన యూజ్ లేనప్పుడు మనం సైడ్ అయిపోవడం బెస్ట్. ఇప్పుడు ఒకటి నువ్వు అన్నదానికి సమాధానం కూడా నేను కూడా చెప్పాలి. ఇప్పుడు డిలేట్ ఇప్పుడు ఎవడో వచ్చి ఇప్పుడు అప్పుడు వేదాలప్పుడు అమ్మ నాన్న ఏం చెప్పలేరు అంటారు, అందరూ సమానమే అంటారు. అక్కడ పంచే విధానాన్ని వేరైపోతుంది. మనం ఏ తప్పు చేయకపోయినా వీడు చేసిండు వీందే ఐడి అని సంబంధి అంటారు. దానికి నేను ఓర్చుకోలేను. వేరే వాళ్ళు అంటే పడతారు కావచ్చు, చెయ్యని తప్పు నేను పడలేను. డైరెక్ట్ చెప్తున్నాను. ఇప్పటికైనా ఈ ఛానల్ ప్రాబ్లం తీసి పక్కకి వెళ్తా కావచ్చు, నిందేసుకొని బతకడం కన్నా దూరం ఉండి బెస్ట్. యాక్చువల్ గా నేను ఇంకోటి చెబుతాయంట. ఈ మధ్య నీ మీద నేను ఎదురుదాడి ఎందుకు చేస్తున్నానంటే, నీకు ఇప్పుడు నువ్వు 2 ఛానల్స్ పోయినాయి. ఎందుకు పోయినాయి అనేది నాకు తెలుసు. నీకున్న షార్ట్ టెంపర్ కి నువ్వు అవి డిలీట్ చేస్తావు. అందుకని నేనేందంటే ఒక ముందల నుంచే నిన్ను అట్లా ఉడికిస్తే నువ్వు అది అలవాటు పడుతున్నావు. ఇప్పుడు ఎవరైనా అన్నా కూడా కొంచెం నవ్వుతున్నావు. ఇదివరకు ఆ నవ్వు ఉండేది కాదు నీలో. ఎంతసేపు సీరియస్ గా మ్యాటర్ చెప్పేసి నేను లైవ్ కట్ చేసేస్తాను, నాకు అవసరం లేదు, మీరు పోండి మీరు అని చెప్పి అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఇప్పుడు నీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న తిడితే నువ్వు బాధపడాలి. బయట వాళ్ళు అన్నప్పుడు నువ్వు వాళ్ళ మీద ఉన్నది నీ వస్తువు నువ్వు తీసేసుకోవటం వల్ల నష్టం ఎవరికి? నీకే, వాళ్ళకే లేదు. అర్థమైందా? హలో, అడగండి. స్వీట్ల వీడియో చేయమని ఎవరు చెప్పారట? అంటే యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్ దీనికోసం చేస్తున్నారట, అది కూడా చెప్పండి సుధాకర్ గారు. అది ఇంకోటి, మీకు షార్ట్ టెంపర్ ఎప్పుడు తగ్గుతుంది అని అంకి సిస్టర్ అడగమన్నారు. తమ్ముడు వినిపిస్తుందా? అక్క వినిపిస్తలేదు వాయిస్. మీకు షార్ట్ టెంపర్ ఎప్పుడు తగ్గుతుంది అని అంకి సిస్టర్ అడగమన్నారు. అర్థం కాలే. షార్ట్ టెంపర్ అంట ఎప్పుడు తగ్గుతుంది అని అంకి అడగమందంట తమ్ముడు. అవునా? అవతల వ్యక్తి లేనిపోని మాటలు అనే ముందు ఆ వ్యక్తి ఏ తప్పు చేసిండు అనే క్లారిటీ తీసుకొని మాట్లాడారు అనుకో, షార్ట్ టెంపర్ రాదు, కోపం రాదు. అవును నేను ఆ తప్పు చేసినా అని. ఇప్పుడు పలానా విజయ అక్క చెప్పింది సాయి మంచోడు కాదని అది వినడం కన్నా నువ్వు కళ్ళతో చూసి వచ్చి మాట్లాడినావు అనుకో, షార్ట్ టెంపర్ రాదు, కోపం రాదు.
అంటే నేను అనేది ఏంటంటే బ్రో, ఇందులో కొంతమంది ఇప్పుడు నీ మెంటాలిటీ నీకు తెలిసింది. ఇప్పుడు నువ్వు ఇట్లా పబ్లిక్ గా మాట్లాడావు, రేపు నిన్ను ఇట్లాగే ఎవరో ఒకళ్ళు వచ్చి నిన్ను రెచ్చగొడతారు, ఎమ్మన్నే ఛానల్ క్లోజ్ చేస్తావా? ఎవరు అంటే తెలియని పర్సన్ కాదు, తెలిసిన ఎప్పుడు మనతో ఉండి నువ్వు తప్పు చేసినావు అని నమ్ముతారు చూసిన అప్పుడు ఇప్పుడు ఎవడో ఇంకో చెబుతాను. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మేమే బాగున్నాము, నీ మీద కోపంగా ఉన్నాను, నేను నీ ఛానల్ నాశనం చేయాలని అనిపించింది అనుకో, నేను నిన్ను రెచ్చగొడితే నీ ఛానల్ తీసేసుకుంటావా? మీరంతా రెచ్చగొట్టినది నువ్వైనా అంకి సిస్టర్ అయినా కొంతమంది అది ఆ మాట కోసమే నేను ఇది అడిగింది. నేను ఇన్నిసార్లు ఇదే క్వశ్చన్. ఒకటి నేను అనేది ఏంటంటే, ఎప్పుడైనా సరే నీవు మంచోడివి, ఎంతో మందికి చేశావు, నా కళ్ళతో నేను చూశాను ఈ 2 ఏళ్లలో. అసలు నీ ఛానల్ లేనప్పుడు అట్లాగే ఉన్నావు, ఛానల్ ఉన్నప్పుడు కాదు, నీకున్న ఆ చిన్న కోపం వల్ల నువ్వు చాలా, అసలు నువ్వు చేసిన హెల్ప్ కూడా వాళ్ళకి విలువ లేకుండా పోయింది తెలుసా? అది నీలో ఉన్న మంచితనాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నది చాలా తక్కువ. ఇప్పుడు మేమైనా సరే నిన్ను అర్థం చేసుకుంటాం. మనకి చిన్న చిన్న ఎప్పుడు వచ్చినా మనం ఒక 5 నిమిషాల తర్వాత మన ఇవన్నీ అనేది మనకి ఒక ఫ్రెండ్లీ లాగా వచ్చేసి ఒక లాగా ఉంటున్నాం. అది కరెక్ట్. కానీ ఎప్పుడు కూడా ఎవరో అన్నారని చెప్పి మనలో అయినా సరే ఒక మాట అన్నా కానీ ఎప్పుడు మన వస్తువుని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు, అది గుర్తుంచుకో. అవునన్నా, మనోళ్ళు అంటే నేను ఏం యూజ్ చేయను. బయట ఎవడో బయటకు వెళ్ళి వచ్చి పలానా అంటే అప్పుడు కోపం వస్తుంది. ఇప్పుడు మీరు అన్నంత మాత్రాన తీసేయను కదా. ఇప్పుడు మీరైనా ఎవరైనా మన యూట్యూబ్ ఎవరో ఇప్పుడు ఒక మాట చెబుతా అంటారా, ఎవరో ఏదో అన్నారని మన ఛానల్ తీసే కాడికి మనం తిరగబడి వాళ్ళతో మాట్లాడగలిగి ఉండాలి. ఇది అక్కడ యూజ్ ఇప్పుడు ఫలితం లేని కాడ మాట్లాడడం వేరు, అది నిరూపించుకోవడానికి మనం చేయలేదు తప్పు. అది కూడా వాస్తవం బ్రదర్. నేను దానికి కూడా చెప్తాను. ఒకటి, మనకి ఇష్టం లేదనుకో వాళ్ళ ఛానల్ కల్లి వెళ్ళకుండా ఉంటే చాలు. అదొక్కటే నేను కోరుకునేది ఎవరికైనా. ఇప్పుడు మనకి ఇష్టం లేదు, వెళ్ళమాకండి, ఎవరి దారి వాళ్ళు ఉండండి, హ్యాపీ. అంతేగాని వెళ్ళి ఒకళ్ళు అనుకొని మాట్లాడుకోవడం చాలా తప్పనేది నేను చెబుతున్నాను. ఇది ప్రైవేట్ ప్లాట్ఫామ్ కాబట్టి ఒక్కొక్కసారి మనసుకు కుదరలేదు, ఎవరి దారి వాళ్ళు ఉండండి. నిజం చెప్పాలంటే బయటిలో కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నన్ను వాళ్ళు వదిలి నేను వాళ్ళ ఛానల్కి వెళ్ళడం మానేశాము. కానీ కొంతమంది ఉన్నారు, ఏ తప్పు చేయకపోయినా నా వెనక రూమర్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, పాత వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకు నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు నా ఛానల్కి వస్తే నేను వాళ్ళ ఛానల్ కోసం అక్కడికి స్టాప్. కొంతమంది ఉన్నారు కావాలని చిన్న చిన్న వాటికి వీళ్ళు ఏం చేస్తారు, ఏం చూస్తాము అని చెప్పి వెయిటింగ్, ఎక్కడ మిస్టేక్ దొరుకుతుంది, ఏం చేద్దాము అని. ఓకే తమ్ముడు, ఇంకేమన్నా అడుగుతారా సుధాకర్ గారు? ఎందుకంటే మీరేగా మా మీద బండ్లు వేసేది, అందుకని అడుగుతున్నా. బండ్లు అంటే ఇప్పుడు కూడా ఇంత ముందర కూడా ఒక లైవ్ జరిగింది. లైవ్ లో ఇప్పుడు సరదా అనేది ఉండాలి. ఇప్పుడు లైవ్ లో వచ్చి ఎంతసేపటికి మీరు మా ఛానల్ చూడండి, మీరు చూడండి అనే కన్నా ఇప్పుడు 10 మంది సరదాగా ఉండాలి. కాబట్టి నేను యాక్చువల్గా అంటాను, సాయి బ్రో నీకు పెళ్ళయింది, 2 భార్యలు, అది ఇది అంటాను. అంటే అది వచ్చిన వాళ్ళకి కూడా సరదా. కానీ ఇక్కడ అందరికీ చెబుతున్నాను, మా తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు, ఎప్పుడు పెళ్లి అయింది, ఎప్పుడు నేను ఆడబిడ్డ కట్నం తీసుకోవాలని ఎదురు చూస్తున్నాను. అది మాత్రం పక్కా. పెళ్ళి అయితే కాలేదు, పెళ్ళి అయినప్పుడు వైటి అందరిని పిలుస్తాను, మీరే చూడండి. ఇప్పుడు మాత్రం ఇవి కల్పితాలు మాత్రమే, సాయి సుధాకర్ అన్న చేసేది. సరదాగా ఇక్కడ ఏంటంటే లైవ్ లో టైం పాస్ కోసం పెళ్ళయింది ఇలా ఏడిపిటివే గానీ విడిగా అసలు ఎలాంటిది ఉండదు. ఏంటంటే పెళ్లి కాలేదు, అబ్బాయికి పెళ్లి అయినోడు కాదు, కాకపోతే ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడని నేను ఎదురు చూస్తాను. ఎందుకంటే ఆడబిడ్డ కట్నం కావాలి కదా నాకు. ఇంకోటి, ఈ వీడియోలోనే తమ్ముడు ముందే చూద్దాం అనుకున్నాను, తమ్ముడికి కూడా చెప్పాలి. యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేనప్పుడు చాలా వరకు నాకు పొద్దున్నే ఫోన్ చేసి, అక్క టాబ్లెట్లు వేసుకున్నావా, తిన్నావా, మధ్యాహ్నం అక్క టాబ్లెట్లు 3 times రోజుకి అడిగేవాడు. అందుకని థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, నా కోసం హెల్త్ కేర్ చాలా వరకు తీసుకున్నారు. థ్యాంక్స్ ఎందుకు అక్క, తమ్ముడికి థ్యాంక్స్ ఎందుకు అక్క, థ్యాంక్స్ ఏమద్దు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, మళ్ళీ దీనికి ఏమో అనుకోవద్దు, జస్ట్ మాట్లాడుకోవడం అంతే. జరుగుతున్న విషయాలను బట్టి మాట్లాడడం అంతే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరి పేరు ఇక్కడ వాళ్ళేమో, మీరు దీని గురించి ఏం పట్టించుకోవద్దు. తమ్ముడు యూట్యూబ్ లో చాలా మంది ఇప్పుడు ఫ్రెండ్స్ గా ఉండిపోవాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఉన్నాము, అక్క తమ్ముడు అని, నేను అంకి చెల్లి అని చెప్పి సరదాగా మాట్లాడుకోవటం, సరదాగా ఏడిపించుకోవడం జరుగుతుంది. ఇలా ఉండాలంటే ఎలా సాధ్యమైంది వేరే వాళ్ళకి? ఏం లేదు, చిన్న చిన్న వాటిని తప్పులున్నా మీరు
దాన్ని భూతద్దంలో పెట్టి చూసుకోకుండా లైట్ గా తీసుకుంటూ వెళ్ళిపోయారు అనుకో, రిలేషన్ బాగుంటది. ఇప్పుడు ఉన్నారు విజయ్ అక్కకి చెప్తారు సాయి ఇలాంటోడు, అలా చెప్పడం కూడా జరిగాయి. సాయి అలాంటోడు, సాయితో నీకు ఎందుకు, సాయిని వదిలిపెట్టండి అక్క, మేము ఉన్నాం కదా, మేమందరం సపోర్ట్ ఉంటాము, మనందరం కలిసి ఉన్నాము అన్న. అక్క చెప్పేది ఒకటి, తన గురించి ఏం చెప్పినా నేను నమ్మను, నేను నా కళ్ళతో చూసిన రోజు నేను మాట్లాడతా తమ్మునితోని, ఇదొకటి. ఎప్పటికీ చిన్న వాటిని భూతాదలను చూసి బంద్ చేసి, ఏమన్నా మిస్టేక్ అయిందనుకో 1 నిమిషం మాట్లాడు, 5 నిమిషాలు బంద్ చేసి మీరు వెళ్ళి మాట్లాడండి. 2 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ బంధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికీ మా బంధం 2 సంవత్సరాలు, ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది తప్ప దీన్ని ఆపడాలు చేయడాలు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ జరగదు. ఇది ఓకే, అందరికీ చెప్తున్నాము, ఇది ఎవరి గురించి మాట్లాడింది కాదు. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో ఎలాంటివి ఫేస్ చేయాలి, ఎలాంటివి వస్తాయి, ముందు ముందు ఎలాంటి ఫ్రెండ్స్ ఎలా కలిసి ఉండాలి, ఒక ఫ్యామిలీగా ఎలా ఉండాలని మేము చెప్పాలని చేసిన వీడియోనే ఇది. ఈ వీడియో గురించి అయితే ఎవరు బాధపడకండి, ఎవరి పేర్లు వాళ్ళలేదు, ఏం లేదు, మా మధ్యలో మాకు జరిగిన మీ అందరికీ చెప్దాము అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాము. తమ్ముడు ఛానల్ లింక్ అనేది ఈ వీడియో కింద ఇస్తాను, ప్రతి ఒక్కరు తన ఛానల్కి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఇంకోటి, చాలా మంది అనుకోవచ్చు మీరు 1 మినిట్ చేస్తే 10 మినిట్స్ సమానం ఎందుకు అనుకుంటున్నారు అనుకోవచ్చు. మనకి వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు 1 మినిట్ వీడియో చూస్తే మనం 10 మినిట్స్ వీడియోతో సమానంగా వాచ్ టైం వస్తుంది. అందుకని మేము వచ్చి కనీసం 1 or 2 మెసేజెస్ చేయడానికి కూడా రీజన్ అదే అవుతుంది. ఇప్పుడు తమ్ముడు కూడా బయట కంట్రీలోనే ఉన్నారు కాబట్టి తను చేసిన మేము చేసిన దానివల్లే రీజను. 1 మినిట్ వచ్చి చేసినా సరే మీరు 10 మినిట్స్తో సమానంగా తీసుకోవచ్చు. ఆ విధంగా మీకు వాచ్ టైం అనేది వస్తుంది. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ తమ్ముడు. ఎండ్ చేద్దామా ఈ వీడియో? ఏమన్నా చదువుతారా? ఇంకేం లేదు అక్క, ఎవరు చెప్పినా వినకుండా మీరు వాళ్ళ గురించి ఆలోచించండి, మీకు రిలేషన్ బాగుంటది, వైటీలో బాగుంటది. చెప్పుడు మాటలు వింటే మాత్రం మనమే నాశనం అయిపోతాం తప్ప ఏమి మనం పైకి రాలేము. ఓకే తమ్ముడు, ఈ రికార్డింగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. బాయ్, థ్యాంక్ యూ.